నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది? సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ నడుస్తోంది మీ అందరికీ. రైట్, శనీశ్వరుడు ఆల్రెడీ అష్టమంలో ఉండి బట్ వక్రం చెంది ఉన్నారు కాబట్టి మీరు పనుల్లో కొంత డిలే, ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 yearగా చూడడము, హడల్స్ రావడము, అడ్డంకులు రావడము, మెల్లిగా నట్టుతూ వెళ్ళడము, పనులు ఆగిపోతూ డిలే అవుతూ వెళ్ళడము. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, శనీశ్వరుడు ఎప్పుడు డిలే చేస్తారే తప్ప ఎప్పుడు డినై చేయరు. హీ విల్ ఓన్లీ డిలే, హీ విల్ నెవర్ డినై. ఆయన డిక్షనరీలో నో అనే పదమే ఉండదు. ఓకే, మన అస్సలు ఉండదమ్మా. లేమన్ భాషలో చెప్తున్నాను, అంటే ఆయన ఏదో డిక్షనరీ చదువుతారని కాదు దాని అర్థం. ఆయనకు అవసరం కూడా లేదు. అయితే ఆయన ఎప్పుడు లేదు, వద్దు, కాదు, నెగటివ్ వర్డ్ శనీశ్వరుడు ఆయన ఉచ్చరించరు. కాకపోతే నిదానంగా ఇస్తారు. ఆ నిదానంగా ఇవ్వడంలో కూడా మనం ఒక అర్థం చేసుకోవాలండి. శనీశ్వరుడు వచ్చారు, లాగేస్తారు, బాబోయ్ పీడిస్తారు, బాబోయ్ తాళ్ళు లాగుతారు కాదండి. శనీశ్వరుడు లాగుతూ మనకి ఓర్పుని నేర్పిస్తారు. మనం ఆ సమయంలో ఓర్పు నేర్చుకోకుండా పైపెచ్చు శనీశ్వరుడిని నువ్వు స్లో, నన్ను స్లో చేసామని ఇంకో నిష్ఠూరం వేస్తాం. ఆయన నేర్పించేది ఓర్పు. తాతయ్యలు ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు ఉంటే వాళ్ళు నేర్పించేది ఏంటి? ఓర్పు, నిదానం, సహనం. మా తాతయ్య ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, డోంట్ వరీ బీ హ్యాపీ అని. ఆయన కామన్ ఫ్రేజ్ అనమాట. ఏదైనా గబుక్కుని ఏదైనా కంగారు వచ్చినా డోంట్ వరీ బీ హ్యాపీ అని అంటూ ఉండేవాళ్ళు. అదంటే ఇంకా కోపం వచ్చేసేది. చిన్నపిల్లలాగా ఉడుక్కునేవాళ్ళం అనమాట. అంతే కదా, అంటే పిల్లలకి ఆ ఉడుకుపోతానే ఉంటుంది. ఆ ఉడుకుపోతానలో డోంట్ వెరీ బీ హ్యాపీ అని ఎవరైనా అంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతోంది ఆ ఫ్రేజ్కి అర్థం. అప్పట్లో అర్థమయ్యేది కాదు. అలాగా శనీశ్వరుడు కూడా నేర్పించేది ఓర్పు మాత్రమే. సో దానికి వెళ్ళి ఎక్కడో పరిహారాలు అలాంటివి చేసేయకుండా ఆయన నేర్పిస్తున్న ఆ నిదానాన్ని నేర్చుకుంటూ పనుల్లో ఆ గ్యాప్ ఎక్కడైతే వస్తుందో, ఆ టైం లిమిట్ గ్యాప్ ఎక్కడైతే మీకు వస్తుందో, ఇంకేదైనా ఎక్స్ట్రా చేయగలుగుతారేమో ఆలోచించండి ఆ టైంలో. అంతే కదా, శనిచూడు ఎప్పుడు ఎక్స్ట్రా అంటారు, ఆయన ఎప్పుడు డూ సంథింగ్ ఎక్స్ట్రా అంటారు. ఇందులో ఇంకెంత చేయగలవు? మనం దానం చేయి, ఇంకెంత ఎక్స్ట్రా. నువ్వు ధర్మం చేయి, ఇంకెంత ఎక్స్ట్రా. నువ్వు కర్మని ఇంప్రూవ్ చేసుకో, ఇంకా ఏమైనా చేయగలుగుతావు. ఒక రకంగా మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మానవత్వం ఇంప్రూవ్ అవుతుంది, మన జన్మ తరించిపోతుంది, కర్మ తీరిపోతుంది. అంతేగా, సింపుల్, వెరీ సింపుల్. సో అలా చేసుకోండి. వర్క్ మాత్రం చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. బిజినెస్ కాంటాక్ట్స్ పెరుగుతాయి, కొత్త కొత్త సోషల్ సర్కిల్స్ పెరుగుతాయి మీకు ఈ టైంలో. అందరు సోషల్ సర్కిల్స్లో చక్కగా అందరితో పరిచయాలు ఏర్పరచుకోండి. తర్వాత భగవంతుడి దయ వల్ల ఎప్పుడైనా వాళ్ళకి మీ అవసరం వచ్చినా, మీ సహాయం అవసరం వచ్చినా, మీకు వాళ్ళ సహాయం అవసరం వచ్చినా చక్కగా తీసుకుందరు కానీ ఇద్దరు కానీ. ఓకే, అదొకటి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే తండ్రులు తండ్రి సమానులు ఎవరైనా, తండ్రులు, మామగారులు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు వీళ్ళందరూ ఉంటారు కదా, తండ్రి సమానులు. వీళ్ళందరి హెల్త్లో జాగ్రత్త, కాస్త అటెన్షన్ అవసరం. వాళ్ళు ఏదైనా కంప్లైంట్లు కనుక చెప్పినట్లయితే వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోండి. అంతేగాని హోమ్ మేడ్ రెమెడీస్ చేసేసి వాటిని తోసిపుచ్చేయద్దు. ఓకే, తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సూర్య భగవానుడి యొక్క, శని భగవానుడి యొక్క సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది చూడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా చక్కగా అది జాగ్రత్త. మీరు ఇక్కడ చేయవలసింది, ప్రతి ఆదివారం ఓం సూర్యాయ నమః లేకపోతే ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ ప్రతి ఆదివారం కానీ, వీలుంటే నెలంతా ప్రతిరోజు కానివ్వండి, లెక్కలేనన్ని సార్లు జపించుకుని ప్రతిరోజు వీలుంటే ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య భగవానుడికి రాగి లోటాల నీళ్లు అర్ఘ్యం ఇవ్వడం, ఇలాంటివి చేసుకోండి. సూర్య భగవానుడి ఆలయాలు కనుక ఊళ్ళో ఉంటే చక్కగా వెళ్ళి దర్శించుకోండి. ఆదివారం తమ తండ్రుల యొక్క హెల్త్ని కాపాడమని, వాళ్ళని చల్లగా చూడమని ఎప్పుడు కూడా నమస్కరించుకోండి. లేదు, సూర్య భగవానుడి ఆలయాలు దగ్గరలో లేవు, ఏం చేస్తారు? నారాయణమూర్తే కదా, ఏ నారాయణమూర్తి ఆలయానికైనా వెళ్ళండి. విష్ణుమూర్తి ఆలయం ఎక్కడైనా పర్వాలేదు, చక్కగా వెళ్ళి మనస్ఫూర్తిగా ఆయనకి ప్రణామం చేయండి. ఆయన నమస్కార ప్రియుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నమస్కారానికే పొంగిపోతారు. ఆయనకి ఇంకేం అక్కర్లేదు, నివేదనలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చెంబుడు నీళ్ళు, నమస్కారం, ఈ రెండింటిని మించి ఆయన ఏం అక్కర్లేదంటారు. సో కాబట్టి ఆ రెండు కూడాను చాలా చక్కగా చేసుకోండి, ఎంతో చక్కగా ఆనందంగా ఉంటుంది.
చాలా డీటెయిల్గా చెప్పారు మేడం. నమస్తే.